ఐశ్వర్యము అన్నీ దొరుకుతాయి, ప్రేమ అన్నీ దొరుకుతాయి. నువ్వు మనుషుల చేతి కిందకి వెళ్ళావా నీకు ఏమి కూడా దొరకదు. హల్లెలూయా, హల్లెలూయా. మేము కూడా దేవుడు చెప్పాడు, మీరు ఫ్లాట్ కొంటారు, ఫ్లాట్ కొనడానికి డబ్బులు కావాలిగా, డబ్బులు లేవు. 30,000తో ప్రయాణం పెట్టేసి వచ్చాడు, ఇంకా డబ్బులు లేవు. ఏం చేయాలా? ప్రార్థన చేశాను. మా సొంత బుద్ధి సగము, దేవుని బుద్ధి సగం. నేను అనుకున్నాను మా అయ్యగారు అయితే అట్లా లేడు, కానీ దేవుణ్ణి అడుగుతున్నాడు. మా పిన్ని దగ్గర బంగారం ఉంది, మా పిన్ని నాకు మేము ల్యాండ్ కొంటున్నా అంటే చాలా సంతోషపడి మా పిన్ని బంగారం అయినా పెట్టి నాకు డబ్బులు ఇస్తుంది అని ఆశతోటే మా పిన్నికి ఫోన్ చేసి, పిన్ని మేము ల్యాండ్కి భయాన్ని పెట్టాము, మాకు 1,00,000 రూపాయలు సహాయం చేయవా అని అడిగాను. అడిగితే ఆమె ఏమన్నదో తెలుసా? నువ్వు అడిగితే అడిగావు కానీ నా బంగారం నేను పెట్టను. హల్లెలూయా. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది అండి? చాలా బాధ అనిపిస్తుంది కదా. అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుంది కదా. నేను ఎందుకు పిన్ని, నీ కాడ చాలా బంగారం ఉంది కదా, ఒక్కటి పెట్టి ఇచ్చావనుకో 1,00,000 రూపాయలు ఇస్తావు, అలాంటి డేటును కట్టాలంట, ఇస్తావా అంటే నేను ఇయ్యను, మేము ఫంక్షన్లకు వేసుకోబోవాలి. హల్లెలూయా. నేను ఇయ్యను, చాలా మొక్కి మీద చెప్పేసింది. ఆ తర్వాత నేను చాలా బాధపడి దేవుడి పాదం దగ్గరికి వెళ్ళి, చూసావా ప్రభువా, ఆమె మా పిన్నే నాకు ఇవ్వలేదు, ఎవరిని నేను ఇంకా అడగను, నువ్వే ఇస్తానన్నావు. ఒక తీర్మానమే, అది కూడా ఒకే ఒక తీర్మానం. ఎందుకు ఆ తీర్మానం చేసుకోవాల్సి వచ్చిందంటే, నన్ను అందరూ మా వాళ్ళందరూ అడిగేవాళ్ళండి. ఏమని అడిగేవాళ్ళంటే, పోయినవు దేశం కానీ దేశం పోయావు, ఏం సంపాదించావు? హల్లెలూయా. ఏం సంపాదించుకున్నావు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఏం సంపాదించావు? ఏదో ఒకటి సంపాదించి ఉంటావు అని హేళనగా మాట్లాడేవారు, అని ఎగతాళిగా తీసారు పడేసేవారు. ఆ ఒక్క మాట నాలో రోషం పుట్టించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోషము దేవుడు అద్భుతం చేశాడు. మేము ఎవరిని ఆశ్రయించలేదు, ఎవరిని ఆశ్రయించినా నాకు దావీదు భక్తుడు గుర్తుకొస్తున్నాడు. హల్లెలూయా. ఆయన యెహోవా మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు, అందుకు ఆయన ధన్యులు అయినాడు. అయితే నేను కూడా దేవుడి పాదాల దగ్గర అడుగుతూ ఉన్నాను. నేను మా వాళ్ళని అడగను, మన ఎవరిని అడగను. నువ్వు ఎవరితో ఇప్పిస్తావో వాళ్ళతోనే ఇప్పించా. నేను అనుకున్నాను 6 లక్షలు పెట్టి కొంటమేమో అనుకున్నాం, కానీ అక్కడ 9 లక్షలు అయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని కూడా ఇలాంటి మాటలు, సూటిపోటి మాటలు అంటారే, అప్పుడే దేవుడికి చెప్పాలా, దేవా వింటున్నావు కదా, నువ్వు అది మా జీవితంలో చెయ్యి. మమ్మల్ని అప్పటికే చాలా మంది అంటున్నారు, మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా పని చేసుకుంటూ, మీ దగ్గర 10 లక్షలైనా మినిమం ఉంటాయి అని అంటున్నారు. కానీ మా దగ్గర ఏమి లేవు. హల్లెలూయా. ఆస్తి అయినా, అంతస్తు అయినా, ఐశ్వర్యం అయినా నా దేవుడు నాకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా అయ్యగారు అన్నాడంట, వీళ్ళందరూ అనుకుంటున్నారు కదా, అది నిజం చేయి అన్నాడంట. హల్లెలూయా. ఆమె చెప్పాడంట. అయితే 6 లక్షలు పోయింది, అన్ని పోయి 10 లక్షలు ఫ్లాట్ కొనడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకు? ఒక్క తీర్మానమే, నేను ఈ ధర్మారంలో ఉండడం నీ చిత్తం అయితే నేను ఇక్కడ నీ పని చేస్తున్నాను కదా, నువ్వు నన్ను తలగా నియమించగానే తోకగా నియమించుకుని తల ఎత్తుకొని తిరగాలి. హల్లెలూయా. వాళ్ళన్న మాటలకైనా నన్ను నువ్వు నిలబెట్టు అని ఒక్క తీర్మానం ఆ ఒక్క నిమిషంలో తీసుకున్నందుకు దేవుడు దర్శన ప్రకారము ఆ ప్లాట్ ఇచ్చాడు. మీరు కూడా అనండి, మిమ్మల్ని కూడా అనేక మంది సూటిపోటి మాటలు అంటున్నారా, నీ దేవుడు ఏమాయను, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, దేవుడు చర్చికి పోతున్నావు కదా, నీకు సహాయము చెయ్యడా అన్న వాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. నా దేవుడు నా సహాయం చేయకపోతే నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు.
నాకు ఈ దినం బ్రతకడానికి అవకాశం ఇచ్చిందే దేవుడు. అందుని బట్టి దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నాను అని తల కిందకేసి చెప్పకండి దయచేసి. హల్లెలూయా. నా దేవుడు నాకున్నాడు. నా దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. పిచ్చివాడిని మార్చిన దేవుడు, పిచ్చివాడిని బాగు చేసిన దేవుడు. మరణ పడకలో ఉన్నప్పుడు మేము వెళ్ళి వాళ్ళకి చేతులు పెట్టి ప్రార్థన చేయలే. నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా, ఏ స్థలంలో దేవుని స్తుతించినా దేవుడు కార్యం అక్కడ జరగాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి నోరుగా మన నోరు ఉండాలి. ఎప్పుడు అది సాధ్యమవుతుందంటే దేవుడిని నువ్వు స్తుతిస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుణ్ణి నువ్వు మనసారా ఎప్పుడైతే స్తుతిస్తావో, దేవుడి మీద ఆనుకొని నువ్వు ఎప్పుడైతే దేవుడిని అడుగుతావో, అప్పుడు దేవుడు ద్వారాలు తెరుస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతేకాదు, నువ్వు ధన్యుడుగా అని అంటున్నాడు, ధన్యరాలుగా అంటున్నాడు. హల్లెలూయా. ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకొని ఆయన నమ్ముకుంటారో వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. మీరన్నిటికీ సిగ్గుపడనివ్వద్దు. సిగ్గుపడే పరిస్థితులు వచ్చినప్పటికీ అప్పుడే నీ తలని పైకెత్తే దేవుడు. ఆయన నమ్ముకోవటం వలన నీకు మెప్పియు, ఘనతయు, మహిమయు కలుగుతుందంట. హల్లెలూయా. 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 మన మధ్యలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యాలు చెప్పేటప్పుడు వినాలంటే సాక్ష్యాల గురించి ప్రార్థన చేయాలి. సాక్ష్యాలు తీసి పడేయకండి. ఆ సాక్ష్యాలు జీవితాలు మారుస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. అందరు ప్రార్థన చేద్దాం. జీవిత కాలం అంతయు మన బ్రతుకు దినములన్నీ మనకు కృపాక్షేమములు మన ఎంట రావాలంటే దేవుణ్ణి స్తుతించడం మాత్రము మానకూడదు. నువ్వే పైనైనా చేసుకో, నువ్వు ఎక్కడైనా ఉండు. కొందరు చెప్తారు, నాకు ఎక్కడెక్క ప్రార్థన చేసేది, నా చుట్టూ అన్ని జనులు ఉన్నారు, ప్రార్థన చేసే అవకాశం నాకు లేదు. నిన్న ఒక ఆయన కూడా అంటున్నాడు. ఆయన అంట ఎగ్జామ్ ఆయన పోయినాడంట. ప్రార్థన చేయటానికి ఆయన షేమ్గా ఫీల్ అయ్యాడంట. ఏంగా షేమ్గా ఫీల్ అయ్యాడంట. ఆయనకంట క్రిస్టియన్ స్కూల్లోనే ఏమైంది, ఎగ్జామ్ రాయడానికి పోయాడు. ఆయన చదివిని రాలేదు, ఆయన జ్ఞాపకం ఉండి రాయలేదు. ఆయనంట అసలు ఎవరో రాసిపోయినట్టు అనిపించిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఆయన పట్ల ఆయన కార్యం చేశాడంటే దేవుడు ప్రణాళిక ఉన్నది. అప్పుడంట అందరం కళ్ళు మూసుకుందాం, దేవుడు ఒకసారి ప్రార్థన చేద్దాం అన్నాడంట. ఆ ప్రార్థనలో ఏకీవించినందుకే దేవుడు కార్యం చేస్తే మనము దివారాత్రములు ఇప్పుడు మనం తీర్మానం చేసుకుందాం. మన నోరు దేనికి వాడతాం? దేవుని స్తుతించడానికే వాడాలి. హల్లెలూయా. దేనికి వాడాలి? దేవుణ్ణి స్తుతించడానికే వాడాల. ఆ స్తుతించడానికి నువ్వు వాడిన అనుకో, నీ నోటి మాటలు ఎలా ఉండబోతున్నాయి అంటే, ఇదిగో అమ్మా నువ్వు నార్మల్ డెలివరీ అవుతావు, నువ్వేం బాధపడకు అని అన్నావనుకో, నీ మాట అక్కడ నెరవేరుతుంది. అప్పుడు నార్మల్ డెలివరీ అయిపోతుంది. హల్లెలూయా. అమ్మా నువ్వు బాధపడకు, నీ గాయం మానిపోతుంది అని అన్నావనుకో, నువ్వు ఇక్కడే అంటావు, అక్కడ గాయం మానిపోతుంది. అలాగ నీ నోరు ఉండాలంటే నువ్వేం చేయాలా? దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రములను, దానిలోని స్వరమును సృజించిన వాడు ఆయన. ఎవడును మాట తప్పని వాడు. బాధపరచు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడి ఉన్న వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కనులు తెరిచేవాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా
నీతిమంతులను ప్రేమించువాడు యెహోవా, పరదేశులను కాపాడువాడు ఆయన. తండ్రి లేని వారిని ఎదవరాలను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమును, భూమిని, సముద్రమును, దాని స్వరమును సృజించిన వాడు ఆయనే. ఆయన ఎవ్వడును ఆయన మాట వింటారో వారిని తప్పించువాడు. బాధపరచు వారికి ఆయన న్యాయము తీర్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే బాధపడుతున్నారో, నాకు ఈ బాధ పోవట్లేదు, నాకు ఈ కార్యం జరగట్లేదు, నేను కోరుకున్నది నాకు రావట్లేదు అని బాధపడుతున్నారా, దేవుడు వారికి న్యాయం చేయబోతున్నాడంట. హల్లెలూయా. ఆకలి కొని ఉన్న వారికి ఆహారము దయచేస్తాడంట. ఏ ఆహారం? హల్లెలూయా. ఆహారం అంటే గుర్తుకొచ్చింది. ఇంకెప్పుడు ఇచ్చి పెడతావు అక్క, మాకు ఆకలి అవుతుంది. నువ్వు ఎప్పుడు ఇచ్చి పెడతావు? మాకు చికెన్ ఇంటికాడ ఉడుకుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు అని అనుకుంటున్నారా? ఆహారం కాదండి. నువ్వు ఆకలి దప్పులు ఏంటి? దేవుడు కొరకు, నీ ఆత్మీయ జీవితం కొరకు, నీ ఆత్మీయ జీవితంలో ఆహారము. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మకు ఆకలి కొని ఉన్నావా? దేవుడు ఆహారం ఇస్తాడంట. నువ్వు ఆశపడుతున్నావా? ఏం ఆశ? ఆకలితో ఉన్నావా? ఇదిగో నా ఆత్మీయతలో నేను ఆకలి కొని ఉన్నా అని అన్న వారికి ఆయన ఆహారం పెడతాడంట. లోకానుసారంగా కాదు, శరీరానుసారంగా కాదు, ఆత్మీయతలో ఆకలి కొని ఉండాలి. హల్లెలూయా. దేవుడి మాటలు మన కడుపు నింపుకోవాలి. ఆయన జ్ఞానం ద్వారా మన ఆత్మకు ఆకలిని తీర్చాలి. మనము దేవుని స్తుతించడం వల్లనే మన ఆత్మకు ఆహారము పెట్టినట్టు. హల్లెలూయా. నేడు అనుదిన ఆహారము మాకు దయచేయును గాక అని అంటారు కదా. హల్లెలూయా. అట్ట మనము అనుదిన ఆహారము మన ఆత్మకి దయచేయాలి. ఎట్లా అంటే దేవుని స్తుతించడం వలన, దేవుని కీర్తించడం వలన, దేవుని వాక్యము ధ్యానించడం వలన, సాక్ష్యాలు ధ్యానించడం వలన, భక్తులు చెప్పే మాటలు ధ్యానించడం వలన ఆకలి తీరుతుంది. హల్లెలూయా. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడి ఉన్న వారిని విడుదల చేయును. ఎవరైతే బంధించబడి ఉన్నారో వారిని విడిపిస్తానంటున్నాడు ఈ దినమున. ఎవరైతే గుడ్డి కన్నులు కలిగి ఉన్నారో వారి కన్నులు తెరయచేస్తాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనమే ఆత్మీయతలో గుడ్డితనము కలిగి ఉన్నాము. మనకు మనోనేత్రాలు తెరుస్తాడంట. మన కళ్ళు స్పష్టంగా కనబడబోతున్నాయి ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డివాడు కళ్ళు తెరిచిన దేవుడు మన ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు. నమ్ముతారా? హల్లెలూయా. మీరు దర్శనాలు చూడబోతున్నారంట. మీరు ఇప్పుడు దాకా బంధించబడి ఉన్నారు, దేవుడిని విడుదల చేయబోతూ ఉన్నాడు, విడుదల చేస్తూ ఉన్నాడు. ఎట్లా? మన తీర్మానాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకంతే కాదు, కృంగి ఉన్న వారిని ఆయన లేవనెత్తబోతూ ఉన్నాడు. దేనికి, ఏ సమస్యకు నువ్వు కృంగిపోతూ ఉన్నావో, నువ్వు అవమానంగా తలుచుచు ఉన్నావో, కానీ దేవాతి దేవుడు నేను లేవనెత్తబోతూ ఉన్నాడు. పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, వాళ్ళు ఎంత కృంగిపోతున్నారో, నేను పాస్ అవుతానో పాస్ గాను, నేను మంచిగా రాస్తున్నానో రాయట్లేదు అని కృంగిపోతూ ఉన్నారేమో. దేవాతి దేవుడు వాళ్ళని లేవనెత్తబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుల సమస్యలతో నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో, నీ బిడ్డకు పెళ్లి కావట్లేదని కృంగిపోతున్నావేమో, నీ కొడుకుకి పెళ్లి కావట్లేదని కృంగిపోతూ ఉన్నావేమో, నీకు ఏ బాధను బట్టి నీ ప్రాణము కృంగిపోతుందో దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీతిమంతులను
ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని ఎదవరాండ్లను ఆదరించువాడు. ఆయనే ఆదరించబోతూ ఉన్నాడు. ఎవరి ద్వారా ఆదరణ కలగదు. నువ్వు కృంగిపోతున్నావా, నేను లేవనెత్తుతానంటున్నాడు. నువ్వు నీతిగా ఉన్నావా, నిన్ను ప్రేమించుతున్నాను అంటున్నాడు. నీకు ప్రేమ కరువైందా? కొందరు ఎంతమంది ఉండగా కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. వారిని నేను ప్రేమించబోతున్నాను, వారిని నేను ప్రేమిస్తాను. నువ్వు నీతిగా ఉంటే, హల్లెలూయా, నువ్వు యథార్థంగా ఉంటే, నీ యథార్థతతో దేవుడిని అడిగితే, నీ 2 చేతులెత్తి దేవుడి దగ్గర మొరపెడితే ఆయన నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించబోతూ ఉన్నాడు. నీకు ప్రేమ కరువై ఉందేమో, నీ కుటుంబంలో నిన్ను ప్రేమించే వారు ఎవ్వరు లేరేమో. ఆయన నిన్ను ప్రేమించబోతూ ఉన్నాడు. ఇదిగో, మనుషుల ప్రేమ వ్యర్థము. ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమలో కానీ మనం ఉంటే ఇంకా మనకేమీ గుర్తురావు, మనకి ఇంకేం అక్కర లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమను మనం కోరుకుందాం. మనం యథార్థంగా నడుద్దాము. ఇదిగో, యథార్థతతో దేవుని స్తుతిద్దాము. అప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అంతేకాదు, మనకున్న సమస్తమును తొలగిస్తాడంట. మనం ఇప్పుడు దాకా బంధించబడి ఉన్నాము. దేనికి? ప్రార్థన చేయకుండా, దేవుని స్తుతించకుండా. ఆ బంధకాలలో నుండి దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి మీరు ఆయన లేవనెత్తబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించుచు ఉన్నాడు. ఆయన దయా దాక్షిణ్యములు నీ మీద ఉండబోతున్నాయి. ఆయన కృపతో నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఇదిగో, తల్లి లేని వారు, తండ్రి లేని వారు, ఎదవరాలను ఆయన ఆదరించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు చాలా బాధపడుతూ ఉండేదాన్ని. దేవా, నాకు తల్లి తండ్రి ప్రేమ లేనే లేదు. కానీ నాకు తల్లి తండ్రి ప్రేమ చూపించే నా తండ్రివైన నువ్వే, నా తల్లివైన నువ్వు దొరికినందుకు, నన్ను ప్రేమించే నువ్వు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలి. హల్లెలూయా. ఈ లోకంలో నేను తల్లిదండ్రి మర్చిపోవచ్చు, విడిచిపెట్టచ్చు. కానీ చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అర్థం చేసుకోవట్లేదని దేవుడు మాట్లాడి ఉన్నాడు రాత్రికాల సమయంలో. పిల్లల్ని చాలా అర్థం చేసుకోవట్లేదంట, ఎడమడ తిట్టేస్తున్నారంట, పిల్లల్ని ఆదరించట్లేదంట. వారు ఎవరికి చెప్పుకుంటారండి? తల్లికి, తండ్రికే కాదా? హల్లెలూయా. ఇప్పటి నుండి నీ తల్లికి నువ్వు చెప్పాల్సిన అవసరము లేదు. నీ బాధ అంతా ఆయనకు చెప్పుకో. ఆయన నిన్ను ప్రేమించబోతూ ఉన్నాడు. ఆయనే నిన్ను ప్రేమించే దేవుడై ఉంటున్నాడు. ఆయనే తల్లి తండ్రి లేని వారిని ఆదరించేవాడై ఉంటున్నాడు. ఆయనే ఎదవరాలు పక్షానుండి ఆయన న్యాయము చేయబోతూ ఉన్నాడు. అంతేకాదండి, ఇదిగో, భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా చేయనున్నాడు. యెహోవా నిరంతరము ఏలును. ఆయనే మనల్ని ఏలబోతూ ఉన్నాడు. ఇదిగో, నీ మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నారా? వారి మార్గాలన్నీ వంకర మార్గాలుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. అంతేకాదు, ఎవరైతే నీ మీదకి లేస్తున్నారో వారందరినీ దేవుడు నశింపజేయబోతూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన నిన్ను ప్రేమించుచు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో, సియోను నీ దేవుడు తరములు రాజ్యము చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే రాజ్యము ఈ భూమి మీద చేయబోతూ ఉన్నాడు, నీ మీద చేయబోతూ ఉన్నాడు. నువ్వు ఆహ్వానించినట్లయితే రాజుగా నీలోనికి రాబోతూ ఉన్నాడు. ఇదిగో, నిన్ను ప్రేమించబోతూ ఉన్నాడు. నీ బంధకాలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? ఒక్క తీర్మానం. హల్లెలూయా. ఒక్క తీర్మానం నీ జీవితాన్ని మార్చివేయబోతూ ఉంది. అందరం తలలు వంచుదామా, ప్రార్థన చేద్దామా, దేవుని స్తుతించుదామా, అడుగుదామా. మౌనంగా ఎవ్వరు ఉండొద్దు. ఇదిగో, దేవుడి పాదాలు పట్టుకుందామా. ఇదిగో, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేదు కావచ్చు ఇన్ని దినములు. ఇదిగో, నువ్వు ఎవ్వరికి పనికిరాని దానే కావచ్చు. ఇదిగో, నేను సూటి పోటీ మాటలతో ఇబ్బందులు పెట్టవచ్చు. ఇదిగో, దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తానంటున్నాడు. ఆయనే నిన్ను ఇడిపిస్తానంటున్నాడు. నీ బాధల్లో ఆయన నెమ్మది కలుగు చేస్తానంటున్నాడు. ఇదిగో, ఒక్కసారి ఒక్క తీర్మానం చేస్తావా? దావీదు చేస్తూ ఉన్నాడు. ఇదిగో, నా జీవిత కాలం అంతయు
నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నేను నిన్ను ఆరాధిస్తానయ్యా, నా బ్రతుకు దినములన్నయో నిన్ను నేను కీర్తిస్తానయ్యా. ఇదిగో నేను నిన్ను తప్ప నేను ఎవ్వరిని నాయన ఇదిగో నా మదిలోనికి నేను తీసుకోను. ఇదిగో నేను నా ప్రభువా, ఇదిగో నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, యెహోవాను స్తుతించు, యెహోవాను సన్నతించు, ఆయన వల్లే నీకు సహాయము కలుగును. ఇదిగో ఈ లోకంలో ఎవరు సహాయం చేసేవారు లేరు, ఎవరి వల్ల నీకు రక్షణ కలగదు. దేవాది దేవుడి వల్లే నీకు రక్షణ, దేవాది దేవుడి వల్లే నీకు కాపుదల. దేవుని స్తుతిస్తావా? ఇదిగో దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీ ప్రాణము ఇదిగో రకాలరి అందరి అలరవశవ. ఇదిగో ఎవనికి యాకోబు దేవుడు సహాయమగునో వాడు అతని దేవుని యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోనున్న స్వరములను ఇదిగో సృజించిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఎవరైతే ఆయన మాట వింటారో ఇదిగో వారిని తప్పించబోతూ ఉన్నాడు. ఎవరైతే బాధపరచబడుతూ ఉన్నారో వారికి ఆయన న్యాయము తీర్చబోతూ ఉన్నాడు. ఎవరైతే ఒక్క పూటకు ఆహారము లేక ఇదిగో దిక్కులు ఆలకిస్తూ ఉన్నారో దేవుడు ఆహారము నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు బంధించబడి ఉన్నావా, ఇదిగో దేవుడు విడుదల చేయబోతూ ఉన్నావు, దేవుడు విడుదల చేయబోతూ ఉన్నాడు. ఇదిగో యెహోవా గుడ్డి వారికి కన్నులు తెరవచేయవాడు, ఇదిగో నీ మనోనేత్రాలు తెరవచేయవాడు ఆయనే. ఇదిగో నువ్వు కృంగిపోయి ఉన్నావా, యెహోవా నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు నీతి మంతులను ఆయన ప్రేమించువాడు. ఇదిగో ఆయనను బట్టి నువ్వు నడుచుకున్నట్లయితే, ఆయనను ఆనుకున్నట్లయితే ఆయన నిన్ను ప్రేమించువాడై ఉన్నాడు. ఇదిగో ఇహమందు పరమందు ఆయన నిన్ను విడిచిపెట్టనంటున్నాడు. ఇదిగో ఆయన నిన్ను ప్రేమించువాడు, ఆయనే నిన్ను కాపాడువాడు. ఇదిగో భక్తిహీనుల మార్గం ఆయన వంకర మార్గముగా చేయబోతూ ఉన్నాడు. ఇదిగో తల్లి లేని వారిని, తండ్రి లేని వారిని ఆయన ఆదరించబోతూ ఉన్నాడు. ఇదిగో నిన్ను ఆదరించే వారు ఎవరు లేరా, ఇదిగో ఆయనే నిన్ను ఆదరించబోతూ ఉన్నాడు. ఇదిగో నీ ఆ ఓదార్పు కలగట్లేదా, ఆయనే నిన్ను ఓదార్చబోతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకొని ఉన్నావో వారిని ఆశ భంగము చేయొచ్చు, కానీ దేవాది దేవుడు నీ ఆశను తీర్చి నీ హృదయమును తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఇదిగో ఆయన ఒక్కసారి నువ్వు అడుగుతావా, దేవా నా బ్రతుకు దినములన్నీ నా దేవుడైన యెహోవాను నేను కీర్తించెదను అని అడుగుతావా? దేవా నేను నిన్నే కీర్తిస్తాను ప్రభువా, నిన్నే నేను ఆరాధిస్తానయ్యా. ఇదిగో నువ్వు లేనిదే నేను లేను ప్రభువా, నువ్వే నా ప్రాణము యేసయ్యా, నువ్వే నా జీవము యేసయ్యా, నువ్వే నా బలమై ఉన్నావు ప్రభువా. యెహోవా నిరంతరము నిన్ను ఏలబోతూ ఉన్నాడు. ఇదిగో సియోను నీ దేవుడు, ఇదిగో తరములన్నిటిలో ఆయన రాజ్యం వచ్చేనంటున్నాడు. ఇదిగో నీ జీవితంలోకి ఆయన రాజుగా రాబోతూ ఉన్నాడు. ఇదిగో ఆయన ఏలబోతూ ఉన్నాడు. ఇదిగో మనము ఆయన కొరకు కనిపెట్టుకుందామా? ఇదిగో నీ గుడ్డి నేత్రాలు తెరవబోతూ ఉన్నాడు. ఇదిగో చెప్తామా, దేవా నేను ఇది మొదలుకొని ప్రభువా అయ్యా నేను నాయన తీర్మానం తీసుకుంటున్నాను అయ్యా, నేను నిన్నే స్తుతిస్తాను ప్రభువా, నిన్నే నేను ఆరాధిస్తానయ్యా, నిన్నే నేను కొనియాడుతాను ప్రభువా, నిన్నే నేను కీర్తిస్తాను ప్రభువా. ఇదిగో నేను ఎవరిని అనుసరించను, నేను ఎవరిని ఆధారంగా చేసుకోను, నేను ఒకరి దగ్గరికి పోయి నేను సహాయం అడగనయ్యా. నువ్వు యాకోబు దేవుడిగా నాకు ఉన్నావు, నా దేవుడిగా నువ్వు ఉన్నావు ప్రభువా. ఇదిగో నా అక్కర్లన్నీ నువ్వు ఎరిగి ఉన్నావు. నాకు నాయన నీకు అయ్యా నా పట్ల మరుగైనది ఏదీ లేదు ప్రభువా. నువ్వు సమస్తానికి అధికారము కలిగిన దేవుడు ప్రభువా. దేవానికి స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. నాయనా నేను పడిపోతూ ఉన్నాను, స్తుతించలేకపోతూ ఉన్నాను అయ్యా, నేను నిన్ను బాధ పెట్టేవాడిగా ఉన్నాను.
అందుకే నేను బాధించబడుతూ ఉన్నాను. నా బాధను నాయన మీరు తీర్చమని ప్రార్థిస్తుంటున్నాను. అడుగుతామా? దేవానికి స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారు నాయనా ఇదిగో దైవాతి దేవుణ్ణి దావీదు నమ్ముకొని ఉన్నాడు కనుక ఇదిగో ఆయన అంటున్నాడు, ఓ దేవానికి స్తోత్రములు. ఎవరైతే ఆశ పెట్టుకొని ఉన్నారో, యెహోవా మీద ఆశ పెట్టుకొని ఉన్నారో వాడు ధన్యుడు అంటున్నాడు. దేవానికి స్తోత్రములు. భూమిని ఆకాశములను సృజించిన గొప్ప దేవుడు నాయన. ఇదిగో నాలో భక్తిహీనుల క్రియలుంటే తొలగించు ప్రభువా. నేను భక్తిహీనులుగా ఉంటే నన్ను క్షమించు. దేవాని యందు భయభక్తులు కలిగి నేను ఇప్పటి నుండి నడుచుకుంటాను యేసయ్యా. ఇదిగో నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఎవరైతే పశ్చాత్తాపము పడి ఇదిగో ఆయన పాదాల దగ్గర ఒప్పుకుంటూ ఉన్నారో, యెహోవా ఆత్మ మిమ్మల్ని తాకపోతూ ఉంది. ఈ దినము నుండి మీ గుడ్డి నేత్రాలు తెరవబడబోతూ ఉన్నాయి. ఇదిగో మీకు నరకలియారదిరియాలరవశవా తేజమతరి కలరవశవా తేజింబాలరకలియారదరనమశవా. దేవానికి స్తోత్రములు నాయన, స్తోత్రములు. పరిశుద్ధుడానికి వందనాలు, వందనాలు. మా నోటిని మీరు కాల్చండి ప్రభువా, మా పెదవులను కాల్చు ప్రభువా. యెషయా భక్తుడు అంటూ ఉన్నాడు, ఇదిగో అపవిత్రమైన పెదవులను ఇదిగో నాయన అగ్నితో కాల్చుమంటున్నాడు. ఇదిగో అపవిత్రమైన వారి మధ్యలో నేను ఉన్నాను. ఇదిగో నేను అపవిత్ర మాటలు మాట్లాడకుండా నా పెదవుల్ని కాల్చమని అడుగుతూ ఉన్నాడు. నువ్వు కూడా అడుగుతావా అలాగా? ఇదిగో దావీదు అంటూ ఉన్నాడు, దేవా యెహోవా నా దేవా నిన్నే నేను స్తుతిస్తాను. నేను నా తండ్రి నీ మీద నేను ఆధారపడతాను, నీ మీద నేను ఆశ పెట్టుకొని ఉంటాను. ఇదిగో నిన్నే నాయన, నా దుర్గము నీవే, నా ప్రాణము నీవే, నా ఆశ్రయము నీవే అని దేవాతి దేవుని పొగుడుతూ ఉన్నాడు. ఒకసారి నువ్వు అడుగుతావా? యేసయ్యా నేను ఇంతసేపు నా ప్రభువా నీ మాటలు నేను విని ఉన్నాను. నా హృదయానికి దేవానికి స్తోత్రములు నాయన. ఇదిగో నేను కూడా నా ప్రభువా నువ్వు నాలో ఉండి కూడా నువ్వు అద్భుతాలు చేస్తావని మాట్లాడేవు కదా ప్రభువా. ఇదిగో నేను అలాగుండాలి, ఆత్మీయతలో ఆకలిలో నాయన. ఇదిగో నాకు తిన క్రమాన పుట్టించమని అడుగుతున్నాను. ఆహారమును నా తండ్రి నీకు స్తోత్రములు దయచేయమని అడుగుతూ ఉన్నాను ప్రభువా. గ్లోరీ జీసస్, నీకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి అయ్యా, నన్ను నాయన లేవనెత్తువాడువు నువ్వే, నన్ను బలపరచువాడువు నువ్వే. నువ్వు తప్ప నాయన నాకెవ్వరు లేరు ప్రభువా. నువ్వే నాకు కావాలేసయ్యా. అడుగుదామా దేవుణ్ణి? హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి తీర్మానం చేసుకుందాము. ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకళ్ళ వీళ్ళు ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి. దేవానికి వందనాలు ప్రభువా, వందనాలు నాయన, వందనాలు ప్రభువా. కృపామయుడా నీకు స్తోత్రములు చెల్లిస్తూ